ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నానండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చిట్టగును. ఆవగింజ చాలా చిన్నది. మన చేతిలో పట్టుకోగలిగే విత్తనాలన్నిటిలో అతి చిన్న విత్తనం ఏంటి అని అంటే ఆవగింజ. అయితే అది నాటినప్పుడు ఒక చిన్నదిగా ఉండిపోదు గాని అది పెరిగి పెద్ద పొదగా పెద్ద చెట్టుగా అది ఎదుగుతూ ఉంటది. అయితే మన యొక్క జీవితంలో కూడా మన యొక్క విశ్వాసం అనేది చాలా పరిపూర్ణమైనటువంటి విధంగా మార్చబడాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆవగింజనే విశ్వాసానికి పోలికగా తీసుకున్నారంటే, ఆవగింజను మనం ఒకవేళ గనక మధ్యకి కోసినట్లయితే ఆ మధ్యలో ఉన్న లైన్స్ కానీ ఆ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ కూడా ఇన్కంప్లీట్ గా ఎక్కడ కూడా మనకి 2 పార్ట్స్ లో కూడా మనకి ఎక్కడ కనిపించదు కానీ మొత్తము పరిపూర్ణం కలిగి ఉంటది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసానికి ఆ యొక్క ఆవగింజను పోలికలుగా మనకి చెప్పినట్లుగా మనము గమనించాలి. అయితే ఆయన యొక్క దయగల రాజ్యంలో చిన్న ప్రార్థన, అదే విధంగా చిన్న దయనీయమైనటువంటి ఒక విశ్వాసానికి సంబంధించిన ఒక కార్యము కావచ్చు, కనిపించని విధంగా చేసే ప్రతి ఒక్క కార్యములన్నిటితో ప్రారంభం అవుతూ ఉంటది ఆయన యొక్క రాజ్యము. ఈ రోజున చిన్న దేవుని కోసం ఈ రోజున చిన్న ప్రయత్నాలు కావచ్చు, లేదా అనంటే అల్పమైన వాటిని చూసినప్పుడు వాటిని గురించి మనం చేసే ప్రయత్నాల వల్ల విఫలమైపోతున్నాయి అని అవిశ్వాసానికి గురి అవ్వకుండా పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో నిరుత్సాహపడకుండా మనము మన యొక్క జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఎందుకనంటే ప్రతి ఒక్క చిన్న ప్రార్థన కావచ్చు, విశ్వాసముతో చేసిన చిన్న యొక్క కార్యము కావచ్చు, ఈ రోజున చాలా చిన్న విత్తనాలుగా కనిపించవచ్చు కానీ దేవుడు ఆ యొక్క చిన్న కార్యాన్ని, ఆ యొక్క చిన్న విశ్వాసాన్ని ఆధారం చేసుకొని గొప్ప విషయంగా మార్చగల సమర్థుడు. గొప్ప అద్భుతంగా మన యొక్క జీవితంలో దాన్ని సరిదిద్దగలిగే ఏకైక సమర్థుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి మన యొక్క విశ్వాసము చిన్నదైనప్పటికీ కూడా ఆ యొక్క రాజ్య వ్యాప్తిలో మనందరం ఉండులాగున ఆ యొక్క దేవుని యొక్క కుటుంబంలో మనందరినీ కూడా పాలి భాగస్తులుగా దేవుడు ఎంచుతున్నాడు, దేవుడు మారుస్తున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి అటువంటి గొప్ప విశ్వాసం కలిగి మనము మన యొక్క జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఈ రోజున యొక్క షార్ట్ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ప్రార్థన చేయాలి. అదేంటి అని అంటే, చిన్న చిన్న విషయాల్లో కూడా విశ్వాసము మా యొక్క హృదయంలో అడుగంటికి పోయిన స్థితిలోకి వెళ్లకుండా మా యొక్క విశ్వాసాన్ని, మా యొక్క నమ్మకత్వాన్ని చిన్న చిన్న విషయాల్లో కూడా నీ నామాన్ని బట్టి మేము చూపించగలిగినట్లు నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసి అటువంటి గొప్ప విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళగలిగినట్లుగా దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.